పాస్టర్ అభినయ్ దర్శన్ నిన్న ఒక పెద్ద హై డ్రామా జరిగింది. ఆయన ఓ పార్టీ పెట్టిండు, పొలిటికల్ పార్టీ. ఆ పొలిటికల్ పార్టీ పెట్టి అక్కడక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు. అయితే ఈ అభినయ్ దర్శన్ నిన్న ఆయన పాదయాత్ర బ్రేక్ అయిందట. ఆ పాదయాత్ర ఏదో గ్యాప్ వచ్చింది, ఆయన కార్ ఏదో రిపేర్ ఉందని చెప్పి ఓ కారులో పోతాడు. ఓ కారులో పోతూ ఉంటే మధ్యలో ఒక అటవీ ప్రాంతంలో చిన్న రోడ్డు మధ్యలో కొంతమంది వ్యక్తులు వచ్చి అటాక్ చేసినట్టు చేసి ఆయనని బేర్ సీసాలతో పొడిచినట్టు, చంపేయబోయినట్టు, ఆయన రక్తం గారుతూ మొత్తం ఒక హై డ్రామా జరుగుతుంది. ఆ వీడియోలన్నీ మీరు చూసే ఉంటారు. చేస్తే పోలీసులు దీన్ని బ్రేక్ చేశారు. ఇదంతా తూచ్, అంతా ఫేక్, అంతా ఫేక్. ఎక్కడ ట్రాక్షన్ లేదు. ఓ పొలిటికల్ పార్టీ పెట్టినా, పాదయాత్రలు చేసినా, మోకాల యాత్రలు చేసినా, కాలు బల్పం కట్టుకొని ఊరంతా తిరిగినా ఇంత హైడ్రామా చేసినప్పుడు పట్టించుకుంటాడని చెప్పి ఇంకో హైడ్రామా చేసి ఒక సినిమా తరహాలోనే ఓ స్క్రిప్ట్ రాసి కొంతమంది యాక్టర్లను పెట్టి మొహాలకు మాస్కులు వేసి, చేతికి గ్లౌజులు వేసి, ఇదంతా ఒక కట్టు కదా, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారంగా జరిగిందట. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. ఆ రక్తం కూడా ఒరిజినల్ రక్తం కానే కాదట. నిజంగా గాయాలైనంటే 3 కుట్లు పడితే అయితే ఏం కాదు, నాకు పెద్ద పబ్లిసిటీ అవుతుందని చెప్పి అభినయ్ దర్శన్ భావించినట్టున్నాడు. గతంలో కూడా అభినయ్ దర్శన్ చాలా కాంట్రవర్సీల కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. నేను కూడా స్వయంగా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాను. నాకు కూడా కొంత కట్టసి అనిపించింది. పాపం ఎవరైతే ఏంది అంత చంపేటట్టు చేయొద్దు కదా, మరి అడవిలో తీసుకుపోయి కత్తి బట్టి పొడవద్దు కదా, చంపొద్దు కదా అనుకున్నా. నేను ఫోన్ చేస్తే నాతో కూడా అదే చెప్పారు వాళ్ళు. నన్ను ఇట్లా అటాక్ చేసిర్రు, కోడిగుడ్లు కొట్టిర్రు, 6 వ్యక్తులు వచ్చిర్రు, చంపబోయిర్రు, చంపేద్దాం అనుకున్నారని చెప్పి. కానీ ఏం తేలింది ఆఖరికి వస్తే పోలీసుల విచారణలో అంటే అంతా ఫేక్. పక్కా ఎక్దమ్ ఖతర్నాక్ స్టోరీ రాసి డైరెక్షన్ చేసిండు అభినయ్ దర్శన్. ఓ పొలిటికల్ పార్టీ పెట్టి గియా చేయాల్సినవి ఇప్పుడు నీకే కాదు, నువ్వు ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నావో నీ వెనక నడిచినటువంటి వాళ్ళందరూ కూడా పరువు పోయింది కదా, ఇజ్జత్ పోయింది కదా. ఇలాంటి వాళ్ళక మీరు సపోర్ట్ చేసేది, మీ నాయకుడు ఈ రకంగా ఎంచుకుంటారా అని చెప్పి పబ్లిక్ కూడా వాళ్ళంతా వాళ్ళ ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఎక్దమ్ పర్ఫెక్ట్ స్కెచ్ గీసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఆఖరికి వస్తే పోలీసుల ముందు నీ బండారం మొత్తం బయటపడ్డది. నీ వీడియోలన్నీ కట్టుకథలని చెప్పి పోలీసులు తేల్చేశారు. ఈ వీడియోలన్నీ కట్టుకథలను తేల్చిన తర్వాత ఇలాంటి నాయకులను ఎవరైనా కనుక బయటికి మీరు మీ నాయకుడిగా అంగీకరిస్తే డెఫినెట్గా మిమ్మల్ని నట్టేట ముంచి అవసరమైతే మీ ప్రాణాలు కూడా తీస్తారు. వాళ్ళంతా కూడా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పబ్లిసిటీ పిచ్చి కోసం. బీ కేర్ఫుల్. ఇలాంటి నాయకులు కనీసం దగ్గరకు రానివ్వకండి. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనర్వి చెప్పారు మాకు.